పాలకుల నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులకు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యమంతా కూడా తడిసి ముద్దైంది. మార్కెట్కు వడ్లు తీసుకొచ్చి 25 రోజులైనా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో తాము నష్టపోతున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలకు అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొనుగోలు కేంద్రాల వద్ద అయితే ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అందులో మెట్పల్లి ప్రాంతంలో అయితే ఇక అత్యధికంగా ఉంది. ఈ క్రమంలో మెట్పల్లి మార్కెట్ యార్డ్ లో ఉంచినటువంటి ధాన్యం మొత్తం కూడా నీటిపాలైంది. అయితే దాదాపు 20 నుంచి 25 రోజుల ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఆల్రెడీ తూకం వేసినప్పటికీ కూడా వాటిని తరలించేందుకు ఇబ్బంది అవుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేని పక్షంలో తమంతా మళ్ళీ రోడ్డు ఎక్కుతామని చెప్తారు. ఎందుకంటే అకాల వర్షం ఎప్పుడు కురుస్తుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొనాలి. అలాగే మొలకెత్తుతున్న విత్తనాలు, ఎందుకంటే 25 రోజులు 30 రోజులు చక్కగా ఉన్నప్పటికీ ఈ వర్షాల కారణంగా వరి ధాన్యం కూడా మొత్తం మొలకెత్తే సిచ్యువేషన్ నెలకొంది. దీంతో ఖచ్చితంగా కొనుగోలు చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి వీరంతా త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని, టార్పాలిన్ కవర్లు కూడా సకాలంలో అందజేయాలని కూడా రైతులు అయితే కోరుతున్నారు. ఇందూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. అకాల వర్షంతో జగిత్యాల జిల్లా రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. తెల్లవారుజామున కురిసిన వానతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. అంటే 25 రోజులైనా కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు కూడా తీవ్రతరం చేస్తామని జగిత్యాల జిల్లా రైతులైతే చెప్తున్నారు.